నమస్తే అండి, నేను రజా. డిగ్రీ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ రోజుల్లో జాబ్లు ఎత్తుక్కోవడం అనేది చాలా కష్టమైతే అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం దొరకనటువంటి పరిస్థితి. అయితే ఏంటంటే ఇప్పుడు ఎల్ఐసిలో ఉద్యోగాలు అయితే పడ్డాయి అనమాట. ఇది మీకు యూజ్ అవుతుందంటే కానీ యూజ్ చేసుకోండి. డేట్ ఎప్పటి వరకు ఉంది? దాదాపు 800కు పైగా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ట్రై చేయండి. సో ఏ విధంగా ట్రై చేయాలి ఏంటనేది ఈ వీడియోలో నేను చెప్తాను. డిగ్రీ పాసే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్. డిగ్రీ పాస్ అయిన వారందరికీ కూడా అధిక వేతనంతో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనమాట, ఏఏఓస్గా, అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్స్గా నియామకాల నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. మొత్తం 841 పోస్టులు అనమాట. సో ప్రతి అభ్యర్థి కూడా ఎప్పటిలోకి అప్లై చేసుకోవచ్చు అంటే సెప్టెంబర్ 8వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆగస్ట్ నెల కదా, సెప్టెంబర్ 8, 2025లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. సో ముందుగా ఏంటంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, సో ఈ స్పెషలిస్ట్ పోస్టులు వచ్చేసి 410 ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా జర్నలిస్ట్ వచ్చేసి 350 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్లకి 81 పోస్టులు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే మీకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ అంటే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఆగస్టు 1, 2025 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. వయసులో వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, అదేవిధంగా ఎస్ఐసి ఉద్యోగులకు, ఎల్ఐసి ఉద్యోగులకు అనుకుంటా 5 సంవత్సరాలు సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఆగస్టు 16 నుంచి దరఖాస్తులు అయితే స్టార్ట్ అయినాయి. సెప్టెంబర్ 8లోగా దరఖాస్తులు చేసుకోండి. అక్టోబర్ 3న ప్రిలిమినరీ పరీక్ష అయితే ఉంటుంది. నవంబర్ 8న మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఉద్యోగ ఎంపిక విధానం వచ్చేసి ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ ఇంటర్వ్యూ, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్ ఇంటర్వ్యూ, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్. సో ముఖ్యంగా ఏంటంటే ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వాలి, తర్వాత మెయిన్స్ ఇంటర్వ్యూ అవ్వాలి, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కనుక వస్తుంది అన్నమాట. ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక దాదాపు 88,635 నుంచి 1,69,025 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయన్నమాట. అయితే ఏంటంటే దరఖాస్తు ఫీజు ఉంటుందన్నమాట, దాదాపు 700 రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగులకు వచ్చేసి 85 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు వచ్చేసి 85 రూపాయలు, ఇతరులందరూ కూడా వచ్చేసి బీసీలో అందరికి కూడా 700 రూపాయలు అనమాట. సో అప్లై చేసుకోండి. ఇది పరిస్థితి. దానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళ వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది. నుంచి ట్రై చేయండి. ఒక జాబ్ కోసం వెతుకుతున్నటువంటి వ్యక్తులు, గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్న వ్యక్తులు, ఈ ప్రిలిమినరీ మెయిన్ సీట్కి సంబంధించి కొన్నేళ్లుగా చేస్తున్నటువంటి వ్యక్తులకి ఒక సదావకాశం అని చెప్పొచ్చు. ట్రై చేయండి.